హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు అయితే కందగడ్డ ఫ్రై చూసేద్దాం. దానికి కావాల్సింది కందగడ్డ అండ్ 1 ప్లేట్ తీసుకొని అందులో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకోవాలి. నేనైతే బియ్యం పిండి వేస్తున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ పిండి వేసుకోవాలి. నిమ్మకాయ అయితే ఒకటంతా పిండుకోవాలి ఇలాగా. ఫిష్ ఫ్రై మసాలా అయితే వేసేసాను. సో వేసిన తర్వాత అంతా వేసేసాం కదా. సో ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత కొంచెం పెరుగు అయితే వేసేద్దాము, ఎందుకంటే మనకు పేస్ట్ లాగా రావాలి కదా. సో అందుకని పెరుగు వేసేసాను. పెరుగు వేసేసి ఇలాగా మెత్తగా కలుపుకోవాలా. సో కలిపిన తర్వాత అయితే ఇది కందగడ్డలకైతే ఇలా రాసేయాలా, మొత్తానికి పేస్ట్ అప్లై చేసేయాలి కందగడ్డలకి. ఇదైతే ఫుల్గా చేసేసాను అనమాట. సో ఇదైతే ఒక 10 మినిట్స్ ఊరనివ్వాలా. ఊరనిచ్చిన తర్వాత ఇది ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే బాండీలో పోసేసాను. హీట్ అయిపోయిందనమాట. హీట్ అయిన తర్వాత 1 బై 1గా వేసుకోవడమే. సో ఇలా అయితే వేసేసుకోవాలా. సో ఇవన్నీ నేను ఫ్రై చేసేసుకుంటాను అంతే. ఇలాగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. సో అన్నీ ఫ్రై అయిపోయిందనమాట నాకు. ఇలా అయితే చేసేసాను, గార్నిష్ చేసేసాను. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.